నమస్తే అండి. నమస్తే అండి. ఇటీవల మనం చూస్తున్నాము కవ్వబన్ను విషయంలో చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది యూట్యూబర్స్. వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ముందు తెలుసుకోవాలండి. పొట్టకొట్టుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం పెట్టి ఎటువంటి నడుపుతున్నారని చూడాలి. కనీసం చూసే ఆలోచన ఉంటుంది. ముందు చూశాకనే స్పందించాలి. మీరు చూడకుండా చేయకుండా ఏది లేకుండా వెళ్ళి పేరు అడిగి ఇది కల్తేనా 10 రూపాయలకు వస్తుందా, ఇంత ఇది ఎక్స్పైరీ డేట్ ఉందంటే, ఒక డబ రొట్టె పిండి రొట్టె చేసేటోడు రేపు ఎల్లుండి తింటానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని తయారు చేస్తానికి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో వస్తే దానికి ఒక జిఎస్టీ అని ఒక కోడ్ అని పెట్టి అట్లా షాప్ ధర అమ్ముతుంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏదో జాతరలో అమ్ముకుంటాను పట్టుకొని ఏదో ఒక రోజు 2 రోజులకు తయారు చేసి పట్టుకొని వచ్చి దీనికి కల్తీ ఇంత నెయ్యి ఎక్కడికి వస్తుంది అంటే, ఇప్పుడు ఇంత నెయ్యి ఎక్కువ వస్తుందంటే నీకు పాల ప్యాకెట్లో అంత బర్రె పాలు ఇస్తాను, నీకు ఇంటికి అన్ని పాలు వస్తున్నాయా? కల్తీ పాలు కావా? కనపడతలేవు అవి. అన్న, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కర్నూలు నుంచి ఒక వ్యక్తి వచ్చారు మేరాడం జాతరకి. సో ఆయన చాలా ఇన్నోసెంట్ లా అనిపించారు. చాలా మంది బాధపడ్డారు ఆ విషయంలో, ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇలా ఇబ్బంది పెట్టడంపై కొంతమంది యూట్యూబర్స్ కరెక్టే అంటారా ప్రజాస్వామ్యంలో? అది కరెక్ట్ కాదు. అతను ఎందుకు బాధపడ్డాడంటే అతను తప్పు చేయలేదు, అది తప్పుడు పదార్థం కాదు. అతను న్యాయంగా నిజాయితీగా 10 రూపాయలకు ఉన్న రేటుతో 2 రూపాయలు లాభంతో అతను అంతమంది వాళ్ళు ప్రశ్నిస్తున్నా కానీ నిజాయితీగా నిలబడి తప్పు చేయలేదు, ఇది సత్యమని ఆ బండును కడుపులో ఆ నిందన వేసుకొని కూడా కంటి ద్వారా కన్నీటి కార్చు కూడా పన్ను తిన్నాడు. అంటే నేను దొంగను కాదు, ఇది కల్తీ కాదు, నేను నిజాయితీగా చేసుకున్నా, న్యాయంగా అమ్ముకుంటున్నా అనే ఉద్దేశపూర్వకంగా నిలబడ్డాడు తప్ప, అదే దొంగ అయితే ఎవడ కల్తీ కలిపినంత పారిపోడు ఈ పాటికి. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలా నెగిటివ్ చేసే వాళ్ళపై? అది తప్పుడు. ఇంకొకటి, అతను పొట్ట జీవనోపాధి పైన కొట్టారు, అతను అప్పో చేసుకుని తయారు చేసుకున్న మెటీరియల్ పైన కొట్టారు, చాలా అవమానపరిచారు, తన ఊర్లో తనకున్న మంచి పేరు చెడగొట్టారు. కానీ మీరు ఇలా చేసినందుకంతా అతనికి ఎంతో అవమానం జరిగింది, నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మీరే భరించాలి, ఆ అవమానం కూడా క్షమాపణ మీరే చెప్పాలి. ఎందుకంటే న్యాయంగా నిజాయితీగా బతుకుని కానీ ఇట్లా పొట్టకూటి చేసుకుని బతుకుని ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. పైగా మీరు జర్నలిస్ట్ అంటారు, జర్నలిస్ట్ అంటూ కూడా జర్నలిస్ట్ చేసే పనే కాదు అది. ఒక యూట్యూబర్ చేసి ఏం చేయాలి? మంచో చెడో చూడాలి, కనుక్కోవాలి. కానీ అతనికి మీరు తీరని అన్యాయం చేశారు. బిజినెస్ పర్పస్ పరంగా, అవమాన పరంగా, ఆయన పరువు ప్రతిష్ట పరంగా చాలా అన్యాయం చేశారు. అతనికి ఏ నష్టం వాటిల్లా కూడా బాధ్యత మీరే వహించాలి.